కొంత ఇబ్బంది ఉంటుంది అక్కడ ఆల్రెడీ అన్నారం సిండిల్లా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కదా ఈ రెండు అంటే ప్రభుత్వం చెప్తున్నది మీరు చెప్తున్న దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ గురవుతాం. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్. వాస్తవం ఏంటి అంటే ఇది నేను చెప్తున్న మాట మీరు చెప్తున్న మాట కాదు. మీకు పేపర్ క్లిప్పింగ్స్ సహా ఇస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జూన్ 2024 అంటే మా ప్రభుత్వం దిగిపోయిన 6 నెలలకే గ్రౌటింగ్ అయిపోయింది. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ పరిమిత స్థాయిలో నీళ్లు నింపవచ్చని నేను చెప్పట్లేదు. నిన్న మొన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ రాసిన లేఖలో వాళ్ళు చెప్పారు ఫుల్ కెపాసిటీ కాకపోయినా పరిమిత స్థాయిలో నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకోవచ్చు. 3 పంపులు కనుక సైమల్టేనియస్గా ఆపరేట్ చేస్తే సమాంతరంగా సమన్వయంతో కన్నెపల్లి దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర 3 చోట్ల ఉన్న పంప్ హౌస్లు కనుక మనం కంకరెంట్గా సైమల్టేనియస్గా ఆపరేట్ చేస్తే పరిమిత సంఖ్యలో నీళ్లు నింపుకుంటూ బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి నీళ్ళు తేవచ్చు. మీకు మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లతో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అన్నారంలో గ్రౌటింగ్ అయిపోయింది, సుందిల్లో గ్రౌటింగ్ అయిపోయింది, అక్కడ సమస్య లేదు. నాది కాదు, నా మాట మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పత్రికల్లో టీవీలో వచ్చింది జూన్ 2024 గ్రౌటింగ్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ విభాగం వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా, మీరు చూసుకోవచ్చు నేను అబద్ధం చెప్పినట్టయితే. రెండవది, ఎల్లంపల్లి కాడికి నుంచి పైకి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇవాళ అడ్డం వస్తున్నదల్లా అహం. రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది. తప్పు ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డం వస్తున్నది. ఏంటి తప్పు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పిన కదా, మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకునే సౌలతు నువ్వు రిపేర్ చేయకుండానే బరాజును ఉంది అని బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. చెప్పస్తలేదు, మింగస్తలేదు, కక్కస్తలేదు, ఏం చెప్పాలనో చెప్పస్తలేదు. మొన్నేమన్నాడు, మేము మొదలు మాట్లాడితే ఆడ నీళ్ళే లేవు, వర్షాలే లేవు, ఏడికెళ్ళి పోతాయి అన్నాడు. మేము పోయి నీళ్లు చూపెట్టినాక ఇప్పుడు ఉల్టా కథ మార్చిండు. ఎన్డీఎస్ఏ చెప్తుంది అంటాడు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా. ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు, బండి సంజయ్ గారు. నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా, ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో వితిన్ 48 అవర్స్ రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్ళల్లో కాలు పెట్టలే, 1 మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. వితిన్ 48 అవర్స్ హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డను కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకొని, బీజేపీని అడ్డం పెట్టుకొని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికీ వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్టు అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకొని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెసు బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో ఆదరా బాదరాగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు మొదటి రిపోర్టు. దాన్ని కరాబరేట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ అబద్ధానికి ఒక 100 అబద్ధాలు చెప్పి నిజం చెప్పించాలనే భ్రమలో రెండో రిపోర్ట్ ఇచ్చి అల్టిమేట్గా ఇవాళ దాన్ని ఒక శిఖండిలాగా అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తారు. ఏ డ్యామ్ బ్రదర్? అసలు డ్యామే లేదు అక్కడ. అదే తమ్ముడు, అక్కడెక్కడ డ్యామే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో కూడా నేను చెప్పేది ఏంటంటే
నేనైనా మీరైనా ఎవరైనా చెప్పేది. ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నది 1,00,000 క్యూసెక్కులు. లక్ష క్యూసెక్కులు అంటే 9 టీఎంసీ. మీరు అన్నదే నిజం అనుకుందాం ఒక్క నిమిషం. మీరు అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నదే నిజం అనుకుందాం. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర, ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర జూలై 2022లో 28.5 లక్షల క్యూసెక్కుల వరద 500 సంవత్సరాల గోదావరి చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. 28.5 లక్షల క్యూసెక్కులు అంటే ఎంత ఎరికైనా 247 టీఎంసీ. ఆ రోజే భద్రాచలానికి ఏం కాలే. ఆ రోజు ఏది 2022 జూలై 2022 ఆ రోజే 247 టీఎంసీల ప్రవాహం వస్తేనే అంత ఉధృతంగా మేడిగడ్డ బ్యారేజ్ మీదికెళ్ళి నీళ్ళు పోయినాయి. అయినా ఏం కాలే భద్రాచలానికి. ఇలా 9 టీఎంసీల నీళ్ళు పోతే భద్రాచలం కొట్టుకపోతుంది అంటే మెడకాయ మీద తలకాయ ఉన్న నవ్వుతాడా, వింటాడా? దాన్ని నేను అనేది అదే, మీకు అర్థం చేసుకోండి. మీరు ఇంకొక మాట, అదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే బ్రదర్, 3 బ్యారేజీలలో కూడా మేడిగడ్డ పక్కన పెట్టిన 2 బ్యారేజీలలో కూడా 3 పంప్ హౌజులు సమాంతరంగా కన్కరెంట్గా సైమల్టేనియస్గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్ళు పరిమిత స్థాయిలో అన్న వాళ్ళు ఎండిడిఎల్ కూడా చెప్పిండ్రు ఎంతవరకు నిలువ ఉంచాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, చేసి ఎట్లా శ్రీపాదెల్లంపల్లికి తీసుకుపోవాలి. గంత డీటెయిల్గా చెప్పినాక కూడా నేను వినా చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్తో కుమ్మక్కయిండంట. ఇక ఎవరు చెప్పినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయనకు? ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పింది తప్పు. ఆయన మేరానో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? నవంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము బ్యారేజీల నుంచి నీళ్ళు ఇవ్వము అనట్లేదు, ఇస్తాము, బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అంటున్నారు. సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అన్న దానికంటే పంటలు కాపాడతారా రైతులే లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? సింపుల్, ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను, ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక, 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు, ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది, చెరువులు ఎండిపోయినాయి అంటే. ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్ళీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెరుగుతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్ళీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్. ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లలో కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పు నాకు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్న కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినవు, మంచి మేస్త్రిని పెట్టినవు, ఉరుస్తుంది తర్వాత, అయినా సరే ఉరిసింది, ఏం చేస్తావు? ఇల్లు కూడా కొడతావా మొత్తం? బుద్ధినోడైతే అలా పోయి ఒక అర్రలో ఉండి ఇంకో అర్ర మంచిగా చదువుకొని సామాన్లు అన్న షిఫ్ట్ చేసుకొని చదువుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం ఇల్లు కూడా కొట్టే చక్కర్లు ఉన్నాడు. మేము రైతులకు అదే చెప్తున్నాం. చిన్న పర్రె వచ్చింది ఒక దగ్గర, దాన్ని అవసరమే లేకుండా, బ్యారేజ్ అవసరమే లేకుండా నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే కాదు కూడదు, నేను నా ఒక్కనికే తెలివి ఉంది, ఎవరికేం తెలియదు. ఇక ఆయనకు ఆ షాబాద్ సైకోకి ఏం తేడా ఉంది? మరి ఇద్దరు ఒకటే కదా. ఇక నేనేమంటున్నా అంటే ఆల్టర్నేట్ ఏముంది? మా నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తొందరపడకండి, అల్టిమేట్గా రైతుల ప్రయోజనాలు ముఖ్యము కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఆలోచించి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుందాం, తొందరపడి మీరేమి హడావుడిగా చేయకండి, ఎందుకంటే ఇది రాజకీయ రభస కాదు, రైతులకు వాళ్ళ గోస చూసి ప్రభుత్వం స్పందించాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, అవసరమైతే ప్రతిరోజు పత్రికల ద్వారా రైతులను జాగృతం చేయండి అని చెప్పారు. ఆ పనిలో మేమున్నాం. తదుపరి ఒకవేళ ప్రభుత్వం ఇట్లే మూర్ఖంగా వ్యవహారం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకొని వారి నిర్ణయానుసారం ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించాం. ఎక్కడికి?
ఎంపీ గారిని వచ్చి చెప్పమనండి, చర్చకి ఇప్పుడు చెప్తారు. మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆరే కదా. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ గారి మాటనే కదా. మేము ఆయన చెప్పండి, ఆయన పర్మిషన్ లేని ఏది పడుతుంది మాట్లాడతామా? మా పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఎస్, కేసీఆర్ గారి ఆదేశంతోనే మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా. కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు. వాళ్ళకే డేంజర్, మాకేం లేదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ అన్నా. వినబడతలేదు దాంట్లో డౌట్ ఏముంది బ్రదర్? అది క్లియర్ కదా. ఇప్పుడు గోదావరిలో వరద లేదు అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి గోదావరిలో వరద లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లిఫ్టింగ్ ఎట్లా నడుస్తుంది పట్టిసీమ అంటే? మరి గురువు గారికి గురుదక్షిణ కింద ఈ నీళ్ళని నిడిచిపెడితే కిందికెళ్ళి ఎత్తిపోసుకుందామని చూస్తున్నారేమో, గంతే. ఇక డౌట్ ఏం లేదన్న. దేనికి ఆయన ఏదైతే బాంబులు వేస్తానో బాంబులు ఏమని చూద్దాం.